పాపం ఆ జంగమదేవరావు చెప్పిన మాటలకి పాపం స్వీటీ మనసు చాలా కలచివేసింది. అందుకే తనను ఒక 2-3 రోజులు ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి పంపిస్తే ఆ ఆలోచనల నుంచి బాధ నుంచి దూరం అవుతుందని నా ఆలోచన. లేదా ఆంటీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో, అబద్ధం కాదమ్మా, నిజం. ఏం కాదు, అబద్ధమే. ఎందుకంటే దేవి ఆంటీ వచ్చినప్పుడు నన్ను హాస్టల్కి వెళ్ళిపోమని నువ్వు చెప్పావు కదా. అంటే నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు కదా. వాళ్ళొచ్చి ఇంట్లో గొడవ చేస్తుంటే పరువు పోతుందని అలా చెప్పాను. కానీ నా తమ్ముడికి నువ్వు సొంత కూతురు కంటే ఎక్కువ కదా. అందుకని నువ్వు ఇక్కడ ఉండడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు, అస్సలు ఉండదు. కార్తిక్, కాస్త గాలి మారినట్టుంటుంది. స్వీటీని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా. శాంతినికేతన్ అనే స్కూల్లో అడ్మిషన్కి మాట్లాడానక్క. స్కూల్లో చేర్పిస్తే పిల్లలు ఉంటారు కాబట్టి తన ఆలోచనలన్నీ మర్చిపోతుంది. మంచి ఆలోచన చేసావు. తీసుకెళ్ళు, త్వరగా స్కూల్కి తీసుకెళ్ళు కార్తిక్. అలాగే, పదమ్మా. అమ్మో, జస్ట్ మిస్ సకలా. కార్తీక్ పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఆ పిల్లని బయటికి పంపించడం కాదు, ఈ పాటికి మనందరం గేట్ బయట ఉండేవాళ్ళం. సీతాకోక చిలుక ఇంకా రాలేదేంటి? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నువ్వా? యా, ఇట్స్ మీ. ఏయ్, నీకు బుద్ధి గానీ కామన్ సెన్స్ గానీ లేవా? చిన్న పిల్లలు చదువుకునే ప్లేస్ లో ఇలా స్మోక్ చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అసలు అసలు నేనెవరు అనిచారు లోపలికి? అవుట్, అవుట్, గెట్ అవుట్. మర్యాదగా బయటికి వెళ్ళు. గెట్ అవుట్. నా ప్లేస్ లోంచి నన్నే వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? నీకేం రైట్ ఉంది? ఏంటి, ఇది నీ ప్లేసా? ఎస్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. ఈ శాంతినికేతన్ స్కూల్ ల్యాండ్ డొనేట్ చేసింది మా డాడీనే, మిస్ రుక్మిణి. ఏంటి, నీ పేరు ఎలా తెలుసా అని షాక్ అవుతున్నావా? నీ పేరే కాదు, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావో అన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావో అని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. నన్ను ఇక్కడ ఎప్పుడో ఒకసారి చూసుంటావు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని ఉంటావు. అంత మాత్రాన నేనెవరో పూర్తిగా తెలుసుకున్నట్టు నువ్వు మాట్లాడితే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? ఈ ల్యాండ్ మీది, మీ నాన్నది అని చెప్తే నేను భయపడతాను అనుకుంటున్నావా? 1 మినిట్లో నువ్వు శాంతినికేతన్ బయట ఉండాలి. లేదంటే నెక్స్ట్ మినిట్లో నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటావు. ఏ నడు, ఏ బయటికి నడవంటున్నానా? ఏయ్, ఇంకా అలాగే ఉన్నావేంటి? అవుట్, గెట్ అవుట్. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఇదే మాట చెప్పు, అప్పుడు వెళ్ళిపోతాను. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా షాక్ అవుతావు.
మాట్లాడు ఏం కాదు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. రుక్మిణి, మైకల్ గారని మినిస్టర్ గారు అబ్బాయి మన శాంతినికేతన్కి ల్యాండ్ డొనేట్ చేసింది వాళ్ళే. వాళ్ళ ఆధీనంలోనే శాంతినికేతన్ నడుస్తోంది. అకౌంట్స్ చెక్ చేసే రైట్స్ వాళ్ళకున్నాయి. అందుకని ఒకవేళ ఆయన అక్కడికొస్తే అకౌంట్స్ ఫైల్ చూపించు, ఓకేనా? ఓకే మేడం. రుక్మిణి, జాగ్రత్త. నిన్ను నమ్మి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నాకు మాట రానివ్వకు. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే మన శాంతినికేతన్ సమస్యల్లో పడుతుంది, అర్థమైందా? అలాగే మేడం. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను మేడం. ఉంటాను మేడం. ఓకేగా బేబీ? ఇప్పుడు నేను ఎవరు ఏంటి అనేది ఫుల్గా క్లారిటీ వచ్చేసినట్టే కదా? ఇక డీటెయిలింగ్గా ఫైల్ చూపించు. నేను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తాను, ఫుల్గా చూస్తాను, చెక్ చేస్తాను. ఐ మీన్ ఫైల్స్. యా రా చూపించు. కమ్ యా చూపించు. ఫైల్స్ చూడండి. యా షూర్, చూస్తాను. వాట్? ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది? అవును మేడం, మీ అల్లుడు డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారు మీకు లాయర్ నోటీస్ పంపించారు. ఏమని? తన కన్న కూతురు మీ దగ్గర ఉందని, తనకు కూతురుందన్న విషయాన్ని మీరు తెలియనివ్వకుండా మీరు ఇన్నేళ్లు దాచిపెట్టారని. కోర్టు ద్వారా తన కూతుర్ని తనకు అప్పగించాలనేదే ఆ నోటీస్ సారాంశం. నా కూతుర్ని ప్రేమ పేరుతో మాయ చేసి తన ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు వాడు. నా కూతుర్ని నాకు దూరం చేసిన రాక్షసుడికి నా మనవరాల్ని ఎందుకిస్తాను, ఎలా ఇస్తాను? అందుకే మామూలుగా అడిగితే తన కూతురు గురించి చెప్పడం లేదని, ఇవ్వడం లేదని ఇలా చట్ట ప్రకారం తీసుకోవాలని చూస్తున్నాడు. చట్ట ప్రకారమే కాదు, ఇంకా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా నా మనవరాల్ని వాడికివ్వను. అదే నా కూతురు. నా మనవరాలు నాకు మాత్రమే సొంతం. మేడం, పాప మీకు కేవలం మనవరాలు మాత్రమే, కానీ అతనికి రక్త సంబంధం. ఒక అమ్మమ్మగా మీ మనవరాల మీద ప్రేమ ఉంటే కన్న తండ్రిగా కూతురు మీద అతనికి సర్వ హక్కులు ఉంటాయి. కోర్టు ఆదేశాల ప్రకారం మీరు అతని కూతుర్ని అతనికి అప్పగించాల్సి ఉంటుంది. నో! లేదు లాయర్ గారు, లేదు. నా మనవరాల్ని ఆ కార్తీక్ కృష్ణకి ఇవ్వడానికి వీల్లేదు. వాడికి ప్రేమ విలువ, ప్రాణం విలువ రెండూ తెలీదు. నా కూతుర్ని చంపేసినట్టే నా మనవరాల్ని కూడా చంపేస్తాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కూతురికి పట్టిన గతి నా మనవరాలికి పట్టడానికి వీల్లేదు. లాయర్ గారు, నా మనవరాలు నాతోనే ఉండాలి. నా కూతురికి ప్రతిరూపంగా నేను తన్ని పెంచుకోవాలి. చెప్పండి లాయర్ గారు, నా మనవరాల్ని ఆ కార్తీక్ కృష్ణకివ్వకుండా ఏమైనా చేయడానికి లాలో మార్గాలుంటే చెప్పండి లాయర్ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా మనవరాల్ని వాడికివ్వడానికి మాత్రం వీల్లేదు. చెప్పండి లాయర్ గారు, అందుకేం చేయొచ్చో చెప్పండి. కోర్టు నుంచి నోటీస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మీరు ఫ్యామిలీ కోర్టుకి అటెండ్ అవ్వండి మేడం. అతను ఏం చెప్తాడో విందాం. దాన్ని బట్టి మనం లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాం. కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది లాయర్ గారు? జనరల్గా పాప తన రక్త సంబంధం కాబట్టి కన్న కూతుర్నే కన్న తండ్రికే అప్పగిస్తారు మేడం. నో, అలా జరగడానికి వీల్లేదు. కోర్టు వాయిదా డేట్ చెప్తాను. ఆ రోజు మీరు కోర్టుకు అటెండ్ అవ్వడానికి రెడీగా ఉండండి మేడం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. పరిస్థితిని కోర్టు వరకు వెళ్ళనివ్వకుండా ఇప్పుడే తేల్చుకుంటాను. నా మనవరాల్ని వాడికి అప్పగించకుండా శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకుంటాను.
స్వీటీ, ఇదే మీ కొత్త స్కూలు. వెళదాం పద. బ్యాడ్ పోలీస్, ఈ స్కూల్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. నిన్ను కొట్టకుండా భయపెట్టకుండా నీకు చదువు చెప్పే చాలా మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఇది ఒకసారి చెక్ చేయండి. యా, చారిటీకి సంబంధించిన ఫైల్స్ అక్కడ ఉన్నట్టున్నాయి కదా? అవును సార్. యా, ఒకసారి వెళ్ళి తీసుకొస్తారా? అలాగే ఫ్రీ టైంలో నువ్వు ఆడుకోవడానికి బోల్డ్ అంతమంది పిల్లలు ఉన్నారు. సో ఒకవైపు నువ్వు ఆడుకుంటూనే మరోవైపు నువ్వు బాగా చదువుకోవచ్చు. ఓకేనా? బాగా కాదు బ్యాడ్ పోలీస్, చాలా బాగా చదువుతాను. స్కూల్ ఫస్ట్ వస్తాను కూడా. నువ్వే చూడు. మా స్వీటీ సూపర్ కిడ్. సరే వెళదాం పద. స్వీటీ, నువ్వు ఎక్కడే కూర్చో, నేను వెళ్ళి టీచర్తో మాట్లాడి వస్తాను. ఓకే బ్యాడ్ పోలీస్. గుడ్ గర్ల్. హలో, 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 మిమ్మల్నే మిస్టర్, వాట్ ఈస్ దిస్? ఏంటి మీ రొమాన్స్? అయినా నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వెందుకున్నావు ఇక్కడ? తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెంటబడి వేధిస్తున్నావా? ఆ రోజు రోడ్డు మీద మిస్ అయ్యావు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతావని వెయిట్ చేస్తున్నాను. తన్నే కాదు, ఇంకే ఆడపిల్లని హెరాస్ చేయకుండా నీకు సంగతి చెప్తాను. పద. సార్ వదిలేయండి సార్. హౌ డేర్ యూ నా ప్లేస్కి వచ్చి నా మీదే దౌర్జన్యం చేయాలని చూస్తావా? వాట్? నీ ప్లేసా? ఎస్, మై ప్లేస్. అవును సార్, ఈ ప్లేస్ ఓనర్ అతనేనంట. విన్నావు కదా? అవుట్, గెట్ అవుట్. ఏంటి వెళ్ళేది? నీ ప్లేస్ అయితే నువ్వు ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో నీ లిమిట్స్లోనూ ఉండాలి. అలా కాకుండా ఇలా హెరాస్ చేసి టీజింగ్ చేసావంటే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. సి మిస్టర్ డిఎస్పి, నేను హెరాస్ చేయట్లేదు, లవ్ చేస్తున్నాను. లవ్ ఏంట్రా? తనని నేను లవ్ చేస్తుంటే నీకేంటి అంత కోపం పొడుచుకొచ్చేస్తుందేంటి? తనేమైనా నీ పెళ్ళామా లవ్వరా? షట్ అప్. అయినా నువ్వేంటి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా తన చుట్టూనే తిరుగుతున్నావు? అసలేంటి మీ మధ్యనున్న బంధం, అనుబంధం? తను ఎక్కడుంటే నువ్వు అక్కడ వాలిపోతున్నావు ఏంటి కదా? రాయ్, ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు? కూల్ డిఎస్పి, కూల్. నాకు కావాల్సింది తను, నీతో గొడవలు కాదు.
షీజ్ మైన్. ఇది నాది అని ఫిక్స్ అయితే అందుకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఆపలేవు, అడ్డుకోలేవు. ఆగండి ప్లీజ్. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి. వాడు మీ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాను. ప్రస్తుతం నాతో నేను చేస్తున్న యుద్ధం చాలు సార్. బయట గొడవలు పడే పరిస్థితుల్లో నేను లేను. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. అవును సార్, మీరేంటి ఇలా వచ్చారు? పాపని జాయిన్ చేయటం కోసం తీసుకొచ్చాను. ఓ అవునా, అప్పుడెప్పుడో అడ్మిషన్ గురించి అడిగారు, ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. కొన్ని పనుల వల్ల వీలు పడలేదు. అవును సార్, పాప ఎక్కడుంది? బయట కూర్చుంది. అమ్మా అమ్మ అనే ఆ బిడ్డ పిలుపుతో మీ ఇంట కళ్యాణి సీతమ్మ కారు అడవికి వెళ్ళింది. అమ్మో, నేను అమ్మ అని పిలిస్తే దేవుడి దగ్గరికి వెళ్తారని స్వామీజీ చెప్పాడు కదా, అందుకే పిలవకూడదు. అంటే నన్ను చూసినప్పుడల్లా స్వీటీ నన్ను అమ్మ అని పిలవడానికి కారణం ఇదా? నా మాటల వల్ల నేను రాధికనని స్వీటీ కనిపిస్తుందన్నమాట. చూడమ్మా, తను మీ టీచర్. నువ్వు ఇలా అమ్మ అని పిలవకూడదు, ఆవిడ ఫీల్ అవుతారు. అయ్యో పర్వాలేదు సార్, చిన్నపిల్లలు ఎంత ఏడ్చినా బాగానే ఉంటుందండి. ఓకే అండి. పాపం వాళ్ళ అమ్మ గురించి చాలా దిగులు పడుతుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. అసలు మీరు దిగులు పడకండి, పాపలు ఆ దిగుల్ని దూరం చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి సార్. థ్యాంక్స్ అండి. స్వీటీ, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. 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 స్వీటీ, మనం క్లాస్కి వెళ్దాం పదా. మరేమో నిన్ను టీచర్ అని నాకు పిలవాలని లేదు. అవునా, మరేమని పిలుస్తావు? అదే తెలియట్లేదే, ఏమని పిలవాలి? ఏమని పిలుస్తావు?
అబ్బా ఎంత ఆలోచించినా ఏమని పిలవాలో తెలియట్లేదే. మరి స్వీటీ నన్నేమని పిలిస్తే బాగుంటుంది? ఫ్రెండ్ ఫ్రెండ్.